అలా సాహసం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో నేను తారాబో వాటర్ ఫాల్స్ గురించి ఒక వీడియో పెట్టాను, పార్ట్ 1. అది చూస్తుంటే ఈ వీడియో ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మీకు నేను తెలియజేసింది ఏంటంటే తారాబో వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలో ఆ రూట్ గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. అలాగే ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు తెలుసుకుంటారు. తారాబో వాటర్ ఫాల్స్నే పిట్టలబొర్రా వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. తారాబో వాటర్ ఫాల్స్, పిట్టలబొర్రా వాటర్ ఫాల్స్ వేరే వేరే కాదు. తారాబో వాటర్ ఫాల్స్ అన్న పిట్టలబొర్రా వాటర్ ఫాల్స్ అన్న ఒకటే. తారాబో వాటర్ ఫాల్స్కు వెళ్ళాలంటే మొట్టమొదటిగా విశాఖపట్నం నుండి పాడేరు చేరుకోవాలి. తారాబో వాటర్ ఫాల్స్కి పాడేరు నుండి ఇంచుమించుగా 60 కిలోమీటర్లు ఉంటుంది. పాడేరు నుండి పెదబయలుకు చేరుకోవాలి. పెదబయలు నుండి కుజబంగి జంక్షన్ మీదుగా రూడకోట చేరుకోవాలి. రూడకోట నుండి కుమ్డా మీదుగా బూసిపుట్టు చేరుకోవాలి. ఇది బూసిపుట్టు సంత. ప్రతి మంగళవారము బూసిపుట్టులో సంత అవుతుంది. ఈ సంతలో మనం చేరుకున్నట్లయితే ఆ రోజు వెహికల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. బూసిపుట్టు నుండి ఒక 4 కిలోమీటర్లో జామగూడ అనే విలేజ్ వస్తుంది. జామగూడలో వచ్చినట్లయితే జామగూడ కిందన ఈ గడ్డ అనేది మనకు కనబడుతుంది. ఫ్రెండ్స్, మనం ఏ రూట్లో వెళ్ళినా కూడా కంపల్సరీగా మనం గడ్డ అయితే దాటవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ వాటర్ మనకు తారాబో వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నటువంటి వాటర్ మాత్రమే. వర్షాకాలంలో తారాబో వాటర్ ఫాల్స్ కి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఇటు చూసిన గడ్డలు పారుతూ ఉంటాయి కాబట్టి మనం దాటుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. అతి కష్టం మీద ఈ గడ్డను దాటించిన తర్వాత ఆ గడ్డ అవతల నుండి ఇంచుమించుగా 4 కిలోమీటర్ల దూరంలో తారాబో వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ప్రతి మంగళవారం బూసిపుట్టులో సంత అవుతుంది కనుక ఆ రోజు మనకు కమాండర్స్ అంటే జీప్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్క మనిషికి 100 రూపాయల టికెట్ అయితే వసూలు చేస్తారు. ఆ రకంగా మట్టి రోడ్లో మనం తారాబో వాటర్ ఫాల్స్కి చేరుకోవచ్చు. ప్రస్తుతం రూట్లు అయితే డెవలప్ చేస్తున్నారు. ఇంచుమించుగా ఈ గడ్డ వరకు అయితే రూట్ అయితే మనకు తార్ రోడ్డు అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గడ్డను దాటించేటప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఇది శీతాకాలం కావడం వల్ల వర్షం తక్కువగా ఉండటం వల్ల గడ్డ అనేది తక్కువగా పారుతుంది. అదే వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా గడ్డ వెళ్తుంది కాబట్టి మనం దాటించడం చాలా కష్టం. కాబట్టి ఈ రూట్లో తారాబో వాటర్ ఫాల్స్ చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. బైక్లో దాటించడానికి అవకాశం అయితే ఉంటుంది. తారాబో వాటర్ ఫాల్స్ వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన వస్తువులు మనం సిద్ధం చేసుకుని వెళ్ళాలి. అక్కడ ఎటువంటి అవకాశం అయితే ఉండదు. మన ఆహారం కానీ అలాగే మంచినీరుని కానీ మనం తీసుకువెళ్ళాలి. అక్కడ ఎటువంటి అవకాశం ఉండదు. తాగడానికి నీరు కానీ డ్రింక్స్ కానీ ఇవేవి దొరికే అవకాశం అయితే లేదు. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న షాపులు అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం సొంతంగా తీసుకెళ్ళి వెళ్ళడం అయితే చాలా మంచిది. ఆ రకంగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే మనం ఆ గమ్యాన్ని చేరుకోవడం బాగుంటుంది. చేపలు పట్టారా లేదా? మరి చేపలు పట్టారు బాబా. ఒక్క చేప కూడా దొరకలేదా? ఒక్క చేప కూడా దొరకలేదా? అయ్యో, మరి అది అవునా? ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇలాగే ఉన్నా పర్లేదు, బాగానే ఉంది. చాలా బాగుంది. ఇది అద్భుతమైన లొకేషన్, గాడ్ క్రియేషన్. ఏ భాష బాబు ఇది? మనకు కూడా నీ వల్ల అంత లేట్ అయింది. మీరు లేట్గా వచ్చుంటే వేగంగా వచ్చుంటే బాణం గుర్తు చేసినట్టు పైకా ఈ జీప్ వచ్చేదాకా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్తాం రండి. ఇలాగ ఎక్కితే ఆ రోడ్డుకి వెళ్ళిపోతాం అంటున్నాను. 3 km అంటే ఆటోమేటిక్ 1.5 అయిపోద్ది. ఉదయం వాకింగ్ వెళ్ళినట్టు ఉంటుంది ఇలాగా. అడుగు అడుగు, ఆ కుర్రోళ్ళకి అడుగు, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోదాం. కాదు, ఆ చివరికి వెళ్ళిపోవాలట. అవును, మొత్తం తిరిగే తమ్ముడు ఆపరా, తమ్ముడు ఆపు ఒకసారి. ఓయ్ తమ్ముడు, కాదు ఇలాగ వెళ్తే 1 కిలోమీటర్ ఇలా ఎక్కిపోవచ్చు కదా. ఇక్కడ
కరెక్ట్ చెప్పు నువ్వు మళ్ళీ అక్కడ మధ్యలో ఏమైనా ఇదవుద్దా వే ఉందా అలాగా ఇలాగా ఫ్రెండ్స్ మేమైతే ఎటువంటి ఆహార పదార్థాలు తెచ్చుకోలేదు. ఇక్కడికి వచ్చి మేము వంటని తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దానికి సరైన సామాగ్రి అయితే మేము తెచ్చుకోలేదు. కాబట్టి దొరికిన వాటితో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము. మేము చికెన్ని బ్రెడ్తో ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తిని తిరిగి బయలుదేరాము. మేము బయలుదేరడానికి ఇంచుమించుగా సమయము 5:36 ఆ ప్రాంతంలో బయలుదేరాము. దాంతో మేము ఇంటికి చేరుకోవడానికి 9:30 అయ్యింది. చాలా చీకట్లో మేము గమ్యాన్ని చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్రెండ్స్, ఒకటైతే నేను చెప్పగలను, ఈ వాటర్ ఫాల్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు నచ్చిన ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను అనుభవించాను. ఇక్కడ మనసు చాలా ప్రశాంతత ఏర్పడుతుంది అన్నమాట ఈ వాటర్ ఫాల్స్లో. సరే, చికెన్ వంట చేసి బ్రెడ్ తో తిందాం లేదు. ప్లేట్లు అది చాలా, ఇంకెందుకు. ఇంత నైట్లో కూడా గడ్డ ఎలా దాటుతారు చూద్దాం. ఇది తారాబుకు వెళ్ళే రూట్ అన్నమాట. తారాబు వాటర్ ఫాల్స్ చూడాలంటే ఈ సాహసం చేయాల్సిందే. ఇక్కడ వేరే మార్గం లేదు. మీరు ఏ రూట్లో వచ్చినా కూడా తప్పకుండా మోకాళ్ళ లోతులో ఉన్న గడ్డను దాటాలి. జీప్స్ కానీ లేకపోతే వేరే పెద్ద పెద్ద వెహికల్స్ అయితే దాటేస్తున్నాయి, లారీలు ఇవి. కానీ ఈ ప్రదేశంలో కార్లు కానీ బైక్స్ అయితే దాటించడం చాలా కష్టం. లోకల్ రైడర్స్ కొంతమంది ఇక్కడ దాటిస్తూ ఉంటారు, అయినా చాలా కష్టం అది. వాళ్ళకు కూడా తెలుసు ఎంత కష్టం అనేది. చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైము 7 అవుతుంది. ఈ 7 o'clockలో కూడా వాళ్ళు మరి అవసరం కాబట్టి మోకాళ్ళ లోతులో ఉన్న గడ్డలో అక్కడ దాటిస్తుంది. చూసారా, బైక్ ఇంచుమించుగా అక్కడ మునిగిపోయింది. అది హెడ్లైట్ దగ్గరికి వాటర్ అయితే వచ్చింది. బయటకు వచ్చారు ఆయన. వావ్, ఇంత సాహసం చేయాలంటే గట్స్ ఉండాలి. ఇంకో బైక్ కూడా ఉంది. ఇలా చేస్తే మనకు బైక్ ప్రాబ్లం వస్తుంది, ఇంజిన్ వైపు వాటర్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కనుక దూర ప్రయాణం చేయాలంటే ఇలాంటి దగ్గర బండి ఉంచేయవలసిందే. అక్కడ మా వాళ్ళు ఉన్నారు. విజయ్, వచ్చాను. బైక్ చెక్ చేస్తున్నారు. ఇంత నైట్ కదా, అసలు బైక్లు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో ఎటువంటి పొరపాట్లు ఉన్నా కూడా వీడియోలో కామెంట్ చేయండి. తద్వారా మేము ఏం చేయాలో మాకు కూడా తెలుస్తుంది. ఈ తారాబు వాటర్ ఫాల్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటో ఈ వీడియో ద్వారా మీరు కంప్లీట్గా తెలుసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్.